నర్సరావుపేట ఎంపీ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఏండి నర్సరావుపేటోడు ఎంపీ వ్యాఖ్యల గురించి మీరు ఆ యాదవ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ యాదవ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నెల్లూరులో తరిమి కొడితే నర్సరావుపేట వచ్చి పడ్డాడు. ఇప్పుడు నర్సరావుపేటలో తరిమి కొడుతుంటే వాడు హైదరాబాద్ వెళ్తే వాడు కొడతారని చెన్నైకి మకాన్ అవుతున్నాడంట, చెన్నై వెళ్ళిపోతాడంట. ఎందుకంటే నెల్లూరు రోడ్డు కాబట్టి ప్లేస్ అది చెన్నై దగ్గరే ఉంది కాబట్టి తమిళనాడుకి వెళ్ళిపోతున్నాడంట. ఇట్లాంటి యదవలకి తరిమి తరిమి కొడటానికి ప్రజలంతా కూడా సిద్ధమైపోయారు. 5వ తారీఖు ఉదయం నుంచి 5వ తారీఖు కాదండి 4వ తారీఖు సాయంత్రం నుంచి ఒక్కడు కనబడినా కూడా నిజంగా ఒట్టే చెప్తాం, ఒక్కడు కూడా కనబడాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా, నేను అందరని చెప్పట్లేదు, అందరు ఎంపీ అనట్లేదు, అందరు ఎమ్మెల్యే అనవట్లేదు, కొంతమంది యదవలు ఎమ్మెల్యే స్థాయిగా ఉండి ఎంపీలుగా ఉండి మినిస్టర్ హోదాల్లో ఉండి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ప్రజలకి ఇవాళ మా ప్రజలే వాళ్ళకి, ప్రజలు కూడా కాదండి మహిళలంతా కూడా సామాన్యమైన మహిళలు తరిమి కొడటానికి సిద్ధమైపోయారు. 4వ తారీఖు దాకా ఓర్పు పట్టమని మేమందరం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఓర్పు పడుతున్నారు. నిన్న అయితే ఓటు రూపంగా ఓర్పు పట్టేశారు. నిన్న మీరు చూశారు మా చెల్లెలో గుర్జాల్లో ఏం జరిగిందో. గుర్జాల్లో వాళ్ళు భయపిస్తే భయపడిపోతారని టీడీపీ కార్యకర్తల మీద రాళ్ల దాడులు చేసినా కూడా ఎమ్మెల్యేకి ఉరికిచ్చారంటే అది ఇలా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల సత్తా. ఎందుకంటే దేనికి కూడా భయపడే వాళ్ళం కాదు. నిన్న మాచలలో ఇంత జరిగినా కూడా ఏ మహిళ కూడా వెనకాడలేదు. నిన్న దాచపల్లిలో రాళ్ల దాడులు కాదు కర్రల దాడులు జరిగినా కూడా మేం సైతం అని చెప్పి మహిళలు కంకణం కట్టి ఇట్లాంటి యదవులకి తరిమి తరిమి కొడుతున్నారు. నేను ఇట్లానే పశ్చిమ నియోజకవర్గంలో కూడా చూశారు, ఈ ఆసిఫ్ అనేవాడి కూడా చూశారు. ఓడిపోతున్నామని చెప్పి భయం పుట్టేసి లాస్ట్లో ఏ రకంగా గొడవలు సృష్టించాలని వాళ్ళు ఏందో వాళ్ళ గొంతులు ఉన్నాయని ఎగిరి పడతారేమని చెప్పి భయపడతారని వాళ్ళు భయపేసని చూస్తే ఇట్లాంటి యదవలకి బుద్ధి చెప్పే కార్యకర్తలు 75 లక్షల మంది సైనికుల్లాగా పనిచేసిన వాళ్ళం మేమని గర్వంగా చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే కృష్ణా జిల్లా రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈసారి. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు వరకు ఏదైతే వ్యాఖ్యలు చేశారో చంద్రబాబు నాయుడు గారు భార్య మీద కానీ మిగతా చేశారో, గతంలో చేసిన వ్యాఖ్యలు ప్లస్ మన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు, కొంతమంది నాయకులు ఉన్నారు ఆ సెగ్మెంట్ లో, దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈసారి, ఎలా ఉండబోతుంది జిల్లా రాజకీయం? మీకు ఇందాకే చెప్పాను, ఎన్టీఆర్ జిల్లా చరిత్ర తిరగరాస్తుంది అని. కేసీని చిన్ని గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలతో సహా ఎంపీతో సహా గెలుస్తున్నారని చెప్పాను ఇందాక మీరు. ఎందుకంటే గత 2.5 సంవత్సరం నుంచి చిన్ని గారు చేసిన సేవా కార్యక్రమాలు, అట్లానే ఆయన దగ్గర పనిచేసిన ఇన్ఛార్జీలు కూడా ఆ రకంగానే పనిచేశారు. సుజనా చౌదరి గారు ఆయనకి తక్కువ రోజుల్లో ఆయనకి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇచ్చినా కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం కాదు, ఆయన ఒక కేంద్ర మినిస్టర్గా 2 సార్లు చేసొచ్చారు కాబట్టి ప్రజలంతా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఒకటే అన్నారు, మాకు కమలము పువ్వు అనేది కాదు, మనిషి ముఖ్యం మాకు అని. ప్రతి మహిళ అంటే కుల మతాలకి అతీతంగా నిన్న సుజనా చౌదరి గారికి ఓటు రూపంగా ఆయన గెలిపించుకుంటున్నారు ప్రజలంతా పశ్చిమ నియోజకవర్గంలో. ఎందుకంటే పాచి పట్టి ఉంది కాబట్టి ఈ పాచిని కడగాలంటే సుజనా చౌదరి లాంటి మనిషి పశ్చిమ నియోజకవర్గం కావాలని ఆ మనిషిని కోరుకున్నారు. రెండోది, ఇవాళ పార్లమెంట్ అంతా కూడా ఎక్కడ 10 సంవత్సరాలు కేసీని నాని గారు గెలిచి ఆయన ఏం అభివృద్ధి చేయలేదని ప్రజలంతా కూడా తెలుసుకొని నిన్న కేసీని చిన్ని గారికి లక్షల మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఆయనకి లక్షల మెజార్టీ కాదండి, మీరే రేపు 4వ తారీఖుకి చూస్తారు కానీ 2 లక్షల పై మెజార్టీతో ఆయన గెలుస్తున్నారు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అంటే ఒక ఇంటికి 4 చుట్టాలు వచ్చినా కూడా 4 రోజులు ఉంటే చాలా బరువయ్యే రోజులు ఈ సమస్యలు ఈ కాలంలో. అట్లాంటిది 3 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్లు లక్షలాది మందికి ఆయన భోజనం పెట్టిన అన్నదాత, అట్లానే బీద ప్రజలకి సహాయం చేసిన అన్నదాత. మొన్న రంజాన్లో బీద ముస్లింలు పండగ ఉండకుండా ఉండటానికి, ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా తీసేశాడు, మన క్రిస్మస్ తోఫా తీసేశాడు, క్రిస్మస్ కానుక అన్ని, సంక్రాంతి కానుక అన్ని తీసేశాడు. అట్లానే మన కేసీని చిన్ని గారు క్రిస్మస్ కానుక పంపించారు, సంక్రాంతి కానుక పంపించారు. ఏ పండుగ వస్తే ఆ పండుగ. రంజాన్లో
ముస్లిమ్స్ మీద వాళ్ళు పండుగ చేసుకోకుండా వాళ్ళు ఉండకూడదని వాళ్ళకి నిజంగా ఆయన సొంత డబ్బుతో వాళ్ళకి రంజాన్ తోఫా తయారు చేసి పంపించిన ఘనత కేసినేని చిన్ని గారిది. చిన్ని లాంటి మనిషి కావాలి అని ఇలా మహిళలైతే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా ఆయనకి ఎంతో కోరుకొని నిన్న అత్యంటి మెజార్టీతో ఆయనకి గెలిపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మహిళలతో సహా, మహిళలే కాదండి, వృద్ధురాలు. ఇట్లాంటి బిడ్డ మాకు కావాలా, ఇట్లాంటి అన్న మాకు కావాలా, ఇట్లాంటి తమ్ముడు మాకు కావాలని కోరుకొని ఆయనకి నిజంగా మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఎవరండి ఇలా వేలాది మందికి మెడికల్ క్యాంపులు పెట్టించారు. ఇలా ఒక హాస్పిటల్కి వెళ్తే 2-3 వేలు హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు బీదవాళ్ళు. అట్లాంటిది ఎన్ని లక్షలాది మందికి ట్రీట్మెంట్ చేపించిన ఘనత కేసినేని చిన్ని గారిది. చిన్ని గారి ముందు కేసినేని నాని బలాదురని నిన్న ప్రజల బుద్ధి చెప్పేశారని చెప్తున్నాను. కడన, అలాగే మచిలీపట్నం, నెక్స్ట్ పెనమలూరు, ఈ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు చేసిన హడావడి, వాళ్ళు చేసిన దీన్ని ఎలా చూస్తారు? ఏమండి, చెప్పుకుంటే సిగ్గుపోయితే వీళ్ళకి. చిన్న పిల్లలు నిన్న గన్నవరంలో వంశీకి తరుముతున్నారంటే ఎందుకు బతికివడం వేస్ట్ అనిపించింది నిన్నటి చూస్తే. ఇంకొకటి, ఆ జోగిగాడు వచ్చాడు. మీకు ఎప్పటి నుంచి నేను ఇదే చెప్తున్నాను, సగం నేపాల్ అంటే వాడు సగం చైనాకి పుట్టినాడు, సగం ఇండియాకి పుట్టినవాడు అని చెప్పి. వాడికి ఎందుకు రాణిస్తారండి పెనుమలూరులో కంకణం కట్టుకొని ఇలా తెలుగుదేశం పార్టీకి మెజార్టీతో గెలిపించుకుంటానికి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి సిద్ధమైపోయి ఇలా బోడే ప్రసాద్ కూడా 50,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయన ఒకటండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 14 సీట్లకి 14 సీట్లు మేము గెలిచి చూపిస్తున్నాం మీకు, మీరు చూడండి.